విమర్శను భరించలేరు, ప్రశ్నిస్తే తట్టుకోలేరు, రివ్యూని కూడా సహించలేరు. ఎంతసేపు ప్రీ రిలీజ్ ఈవెంట్లు, సక్సెస్ మీట్లలో అతి పొగడ్తలకు అలవాటు పడ్డారు. ప్రశంసలు తప్ప మరేమీ తీసుకోలేని స్థితికి వచ్చేశారు సినిమా వాళ్లు. ఇక్కడ సినిమా వాళ్లేమీ మహిమాన్వితులు కాదు, ఎవరూ పైనుంచి దిగిరాలేదు. అందరికీ వర్తించే చట్టాలే వారికి వర్తిస్తాయి. కాని మిగతా వారికంటే తామేదో ప్రత్యేకం అనుకుని ప్రవర్తించడం చిక్కులకు తావిస్తోంది. ఇటీవల వరుసగా జరుగుతున్న ఘటనలు ఇదే సంగతిని స్పష్టం చేస్తున్నాయి. ఇదే అంశంపై ఇవాల్టి చైర్మన్స్ డెస్క్ చూద్దాం. సినిమా నటులు కష్టపడి సినిమాలు చేస్తున్నారు, డబ్బులు సంపాదిస్తారు, దాంతో వాళ్లకు స్టేటస్ వస్తుంది. కానీ సమాజంలో వాళ్లకు మాత్రమే ఇలాంటి హోదా, డబ్బు లేదు. డబ్బు, హోదా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయినా సరే వారికంటే తాము పై స్థాయి వ్యక్తులం అనే భ్రాంతిలో బతికేస్తున్నారు సినిమా నటులు. ఇక్కడ ఎవరూ ఎవ్వరికంటే ఎక్కువ కాదు. చట్టం ముందు అందరూ సమానమే. ఒక సామాన్య రైతు 3 సీజన్లు కష్టపడి పనిచేసి ధాన్యం పండిస్తాడు. అతడికంటే సినిమా వాళ్ల కంట్రిబ్యూషన్ ఏమాత్రం ఎక్కువ కాదు. సగటు సైనికుడి కష్టం కంటే ఎవరి శ్రమ గొప్పది కాదు, అసలు పోల్చదగ్గదీ కాదు. ఇవన్నీ వాస్తవాలైతే సినిమా వాళ్లు మాత్రం మిథ్యా ప్రపంచంలో బతికేస్తూ నిజ జీవితంలోనూ షూటింగ్ మాదిరిగా ప్రవర్తించడమే కొంప ముంచుతోంది. ఇక్కడ అల్లు అర్జున్ ఘటన ఒకటనే కాదు, ఇటీవలి కాలంలో వరుస ఘటనలు జరుగుతున్నా సినిమా వాళ్లు మారడం లేదు. ఇక్కడ ఏం జరిగిందనే విషయం కంటే జరిగిన తర్వాత స్పందించే విధానం వాళ్ల పరిణితిని తెలియజేస్తుంది. ఇక్కడే సినిమా నటులు తప్పులో కాలేస్తున్నారు. తప్పులు, పొరపాట్లు ఎవరైనా చేస్తారు, అలా జరగడం సహజం. కానీ జరిగిన తర్వాతైనా పద్ధతిగా నడుచుకోవడం ఓ పద్ధతి. ఆ పద్ధతే సినిమా వాళ్లలో మిస్ అయిపోతోంది. సినిమాల్లో రాజకీయ నేతల్ని, పోలీసుల్ని బఫూన్లుగా, విలన్లుగా చూపించడం సినీ నటులకు అలవాటైపోయింది. కానీ ఓ సినిమా హీరో సక్సెస్ కావాలంటే అతని వెనుక ఓ సిస్టమ్ పనిచేస్తుంది. డైరెక్టర్, నిర్మాత, కథా రచయిత, డాన్స్ మాస్టర్, ఇలా చాలా మంది పనిచేస్తారు. కానీ ఓ రాజకీయ నేత గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి, జాతీయ స్థాయికి రావాలంటే సింగిల్గానే చాలా కష్టపడాలి. పోలీస్ అధికారులైనా చదువు దగ్గర నుంచి అధికారి స్థాయికి రావాలంటే ఓ జీవిత కాలం కష్టపడాలి. అలాంటిది వీరందరూ కూడా తమకంటే తక్కువే అని సినీ నటులు ఫీల్ కావడం అసలుకు ఎసరు తెస్తోంది. ఇక్కడ అల్లు అర్జున్ విషయానికొస్తే సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిసలాట జరుగుతుందని, జరగాలని అతడు కూడా అనుకోలేదు. కానీ ఘటన జరిగిన తర్వాత రోజే సక్సెస్ మీట్ పెట్టడం, అరెస్ట్ అయ్యేదాకా బాధిత కుటుంబాన్ని పరామర్శించకపోవడం ఏమిటనే ప్రశ్నలొస్తున్నాయి. నిజానికి ఘటన జరిగిన తర్వాత అరెస్టు వరకు 11 రోజుల సమయం ఉంది. అల్లు అర్జున్కు కావాల్సినంత టైం ఉన్నా బాధిత కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదని సర్కార్ అడుగుతోంది. ఒక్క రోజు కోసం పోలీస్ స్టేషన్ పోయిన ఇంటికాడ క్యూ కట్టి ప్రభుత్వాన్ని తిడుతున్నారు, నన్ను తిడుతున్నారు, అతన్ని పరామర్శిస్తున్నారు. ఏమైంది అధ్యక్ష? అతను కాలు పోయిందా, కన్ను పోయిందా, చేయి పోయిందా, ఏమైనా కిడ్నీలు దెబ్బతిన్నా, ఏమైంది? అతన్ని ఇంతమంది సినీ ప్రముఖులు పరామర్శించారు, కలిసిండ్రు, అభినందించారు. కానీ ఆ పిల్లగాన్ని కనీసమన్నా పరామర్శించడానికి సినీ ప్రముఖులు ముందుకు రాలేదంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు ఏం ఆలోచన చేస్తుండ్రో, ఏం కోరుకుంటుండ్రో నాకైతే తెలియదు. ఇక్కడ సినీ నటులేం దేశోద్ధారకులు కాదు, వాళ్లు వ్యాపారం చేసుకుంటున్నారు. చట్టబద్ధంగా నడుచుకుంటే ఏ గొడవ ఉండదు. కానీ సమాజాన్ని ఉద్ధరిస్తున్నామని వారికి వారే అనుకుని ఇష్టారాజ్యంగా ప్రవర్తించడం ఇబ్బందులకు దారితీస్తోంది. అసలు ఇప్పుడొచ్చే సినిమాల్లో సందేశాలు ఎక్కడుంటున్నాయనేది ఓ బ్రహ్మ పదార్థం. ఇటీవల హిట్ అయిన సినిమాలన్నింటిలోనూ మాఫియా డాన్లు, స్మగ్లర్లు, డ్రగ్ అడిక్టులే హీరోలుగా ఉంటున్నారు. అసలు ఇలాంటి సినిమాలు తీసి సినీ నటులు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారనేది అసలు ప్రశ్న. స్క్రీన్ మీద ఇలాంటి పాత్రలు పోషిస్తున్న సినీ నటులు నిజ జీవితంలో కూడా అలాగే వ్యవహరిస్తున్నారా అనే సందేహాలు కూడా వస్తున్నాయి. మన వ్యక్తిగత హోదాలు, ప్రతిష్టలు ఏ ఉన్నా కూడా సమాజంలో జీవిస్తున్నామనే సంగతి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ కొన్ని చట్టాలు, పౌరులుగా కొన్ని బాధ్యతలు ఉంటాయి. అవన్నీ పరిగణనలోకి తీసుకుని ఎవరైనా నడుచుకోవాలి. అంతేకాని చేస్తున్న వృత్తిని బట్టో, ఉన్న హోదాను బట్టో ఎవరికీ ప్రత్యేక హక్కులు రావు. ఈ విషయాన్ని సినీ నటులు ఎంత త్వరగా తెలుసుకుంటే అంత మంచిది. అభిమానులు కూడా సినిమాల వరకే కాని వ్యక్తిగత జీవితానికి కాదనే సంగతి గుర్తించడం చాలా అవసరం. అంతేకాని అభిమానులంతా మా ప్రజలు, మేమే రాజులం అనుకుంటే ఎదురు దెబ్బలు తప్పవు. సినిమాల్లో ఎంత పవర్ఫుల్ క్యారెక్టర్లు చేసినా అవేవీ నిజం కాదు. అదంతా ఆన్ స్క్రీన్ మాత్రమే. కానీ ఒక్కసారి ప్యాకప్ చెప్పాక నిజ జీవితం మొదలవుతుంది. ఇక్కడ నచ్చినట్టుగా చేయడం కుదరదు. హీరో ఏం చేసినా అంతా అతడికి అనుకూలంగా నడవదు.
ఈ వాస్తవాన్ని గుర్తించలేకపోవడం సినిమా వాళ్లు చేస్తున్న పెద్ద పొరపాటు. ఈ తప్పుడు అభిప్రాయంతోనే గోటితో పోయేదాన్ని గొడ్డలిదాకా తెచ్చుకుంటున్నారనే వాదన కూడా గట్టిగా వినిపిస్తోంది. ఏదో అదృష్టం బావుండి కొన్ని సినిమాలు హిట్ అయినంత మాత్రాన సినిమా వాళ్లు ఏదో దేశ జెండాను భుజాన మోస్తున్నట్టు ఫీల్ అవ్వడం సరికాదు. ఒక్కొక్కరికి ఒక్కో ఫీల్డ్లో టాలెంట్ ఉంటుంది. సినిమా వాళ్ళకి సినీ ఫీల్డ్లో ప్రతిభ ఉండొచ్చు. అలాగే సమాజంలో మిగతా వారికి వారి వారి రంగాల్లో ప్రతిభ ఉంటుంది. అయినా సరే తాము ప్రతిభావంతుల్లో కూడా అతీతులం అనుకోవడమే పొరపాటు. సినిమా ఇండస్ట్రీ తన పని తాను చేసుకుపోతున్నంత వరకు గొడవలేదు. అలాగే చట్టబద్ధంగా పనిచేసుకుంటే సమస్యలు రావు. ఒకవేళ ఎప్పుడైనా దురదృష్టకర ఘటనలు జరిగినా కాస్త పరిణితితో వ్యవహరిస్తే ఏది చినికి చినికి గాలివాన కాదు. కానీ సినీ నటులు తమను ఎవరూ ప్రశ్నించకూడదు, విమర్శించకూడదు అనుకోవడంతోనే సమస్యలు వస్తున్నాయి. ఇటీవలి కాలంలో సినీ నటుల పోకడే బాగా మారిపోయింది. పాత రోజుల్లో సూపర్ స్టార్లు కూడా విమర్శకులకు విలువ ఇచ్చేవారు. ఎప్పటికప్పుడు తమ తప్పులు దిద్దుకోవడానికి అవి ఉపయోగపడతాయని నమ్మేవారు. కానీ ఈ రోజుల్లో సినీ స్టార్లు వింతగా తయారయ్యారు. తాము చెప్పిందే వేదం, చూపించిందే స్వర్గం అనే ధోరణితో ఉంటున్నారు. విమర్శల సంగతి పక్కన పెడితే కనీసం రివ్యూల్లోనూ నెగటివిటీ భరించలేకపోతున్నారు. ఎంత సూపర్ హిట్ సినిమా అయినా ప్రతి ఫ్రేమ్ అందరికీ నచ్చాలని లేదు. కొన్ని సీన్లు బాలేదని చెప్పడం సహజం. కానీ ఆ మాత్రం నెగటివిటీ కూడా రివ్యూల్లో ఉండొద్దని సినీ నటులు శాసిస్తున్నారు. అసలు రివ్యూల వల్లే సినిమాలు ఆడకుండా పోతున్నాయని, ఇదంతా పెద్ద కుట్ర అని సెలవిచ్చిన మహానుభావులు ఉన్నారు. ఒక సినిమా హిట్ అయిన హీరో కూడా తనకు ఎవరూ చెప్పనక్కర్లేదనుకుంటున్నారు. తాను పరిపూర్ణుణ్ణి అయిపోయానని స్వీయ ధృవీకరణ ఇచ్చేసుకుంటున్నారు. పైగా రివ్యూయర్లకు ఉన్న అర్హతలేంటని ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు. 4 డబ్బులొచ్చిన ప్రతి సినిమా కళాఖండం కాదనే ప్రాథమిక సూత్రం మర్చిపోయారు. ఈ అహంకార ధోరణే ప్రతి విషయంలోనూ కనిపిస్తోంది. చివరకు వ్యవస్థల్ని, ప్రభుత్వాల్ని కూడా లెక్క చేయని పోకడ వచ్చేసింది. ఇప్పటికైనా సినీ నటులు కాస్త తగ్గించుకుంటే వారికే మంచిది. లేకపోతే అనవసర ఘర్షణలు తప్పవనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. సినిమా నటులు కాబట్టి సినిమాలు తీస్తారు. బాగున్న సినిమాలకు డబ్బులొస్తాయి, బాగా లేకపోతే ఫ్లాప్ అవుతాయి. సినిమా మాస్ మీడియం కాబట్టి హీరోల స్థాయిని బట్టి అభిమానులుంటారు. ఇది చాలా సహజంగా జరిగే వ్యవహారం. ఇక్కడ ఎవరూ ఏదో సాధించినట్టు చంకలు గుద్దుకోవాల్సిన పనేం లేదు. అభిమానులు పెంచితేనే తాము పెద్దవుతున్నామనే సంగతి కూడా సినీ నటులు మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు. అంతా మా ఇష్టం అన్నట్టుగా వ్యవహరిస్తూ లేనిపోని ఇబ్బందులు కొని తెచ్చుకుంటున్నారు. ఎంతసేపు తమ సినిమా, తమ ప్రమోషనే తప్ప మరో విషయం గురించి ఆలోచించాలన్న కనీస స్పృహ ఉండడం లేదు. అందరూ సహకరిస్తేనే సినిమా సజావుగా నడుస్తుంది. సినిమా తీసేవాళ్లకంటే చూసేవాళ్లే ముఖ్యమనే సంగతి ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. జనం తమ పనులు మానుకుని తమ కష్టార్జితం ధారపోసి సినిమా చూస్తేనే స్టార్లు, సూపర్ స్టార్లు పుట్టుకొస్తున్నారు. అసలు సినిమాల్ని జనమే చూడకపోతే కొందరు నటుల అర్హత ఏంటనేది ఆలోచించాల్సిన విషయం. సినీ నటులు తమ వ్యక్తిగత జీవిత వాస్తవ స్థాయిని కూడా ఆలోచించుకోకుండా ఏదో పైనుంచి దిగొచ్చినట్టుగా వ్యవహరిస్తున్నారు. తమనేదో తారలంటున్నారు, తాము నిజంగానే ఆకాశం నుంచి ఊడిపడ్డామని ఊహాలోకంలో బతికేస్తున్నారు. ఇక్కడ అల్లు అర్జున్ వ్యవహారం ఒక్కటే కాదు, మరో నటుడు తన కుటుంబ విషయాన్ని రచ్చ చేసుకుని ఉరిమి ఉరిమి మంగళం మీద పడ్డట్టు మీడియాపై దాడికి దిగారు. ఇలా వరుస ఘటనలు జరుగుతున్నా సినీ నటులు పద్ధతి మార్చుకోవడం లేదు. ఏం చేసినా చెల్లుతుంది, ఏం మాట్లాడినా జనం వింటారనే ధోరణితో వ్యవహరిస్తున్నారు. ఎంత సినిమా నటులైనా వారికో పరిధి ఉంటుంది. ఎవరి హద్దుల్లో వారుంటేనే గౌరవం ఉంటుంది. మరీ శృతి మించి రాగాన పడితే నిన్నటిదాకా జేజేలు కొట్టిన జనమే లాగి కింద పడేస్తారు. ఈ సంగతి గుర్తుంటే సినీ నటులు ఇలా వ్యవహరిస్తారా అనేది తేలాల్సిన విషయం. సినిమా వాళ్లు ఎప్పటికప్పుడు ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటున్నారు. తమ తప్పుందని తేలినా కూడా క్షమాపణలు చెప్పడానికి కూడా ఇగో ఫీల్ అవుతున్నారు. సినిమా షూటింగుల్లో తమ కాలు కూడా కందకుండా సౌకర్యాలు కావాలని కోరుకునే సినీ నటులు తమ అభిమానులు కనీసం ప్రాణాలతో ఉండాలని కూడా కోరుకోవడం లేదా అనే అనుమానాలొస్తున్నాయి. ఒక ఇష్యూ జరిగినప్పుడు పరిణితి ప్రదర్శించకుండా దాన్ని తెగేదాకా లాగి మరింతగా చులకనవుతున్నారు. సినీ నటుడిగా ఎవరైనా రాణించొచ్చు, రాణించలేకపోవచ్చు. కానీ మనిషిగా ఎప్పుడూ విఫలం కాకూడదు. కానీ కొన్ని ఘటనలు చూస్తుంటే సినిమా వాళ్లు కనీస మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్న తీరు విషాదానికి దారితీస్తోంది. ఏదో సినిమా నటుడనే స్థాయి వచ్చినందుకే అంతమంది బౌన్సర్లను పెట్టుకుంటే సామాన్యుల గతేంటనేది తేలాల్సి ఉంది. ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరించి శాంతి భద్రతలు అదుపు తప్పేలా చేస్తే వ్యవస్థలు చూస్తూ ఊరుకోవాలా అనేది అసలు ప్రశ్న. చట్టం స్పందించి తన పని తాను చేసుకుపోతే ఏదో ఘోర అన్యాయం జరిగినట్టుగా పరామర్శలు, సానుభూతులు ఏంటనేది ఎవరికీ అర్థం కావడం లేదు. ఎవరేం చేసినా, ఏమనుకున్నా అల్టిమేట్గా చట్టం కఠినంగా పనిచేస్తుందనే సంగతి గుర్తుంచుకోవాలి. సినీ నటులైనంత మాత్రాన
ఏం చేసినా వ్యవస్థలు సినిమా చూస్తూ కూర్చోవని గుర్తుంచుకోవాలి. ఇప్పటికైనా సినిమా నటులు వాస్తవాలు తెలుసుకోవాలి. ఆకాశంలో విహరించకుండా నేల మీద నడవాలి. మనము అందరిలాంటి మనుషులమే, అతీత శక్తులేం లేవని గుర్తించాలి. అప్పుడే ఇలాంటి ఘటనలు జరగకుండా ఉంటాయి. ఒకవేళ పొరపాట్లు జరిగినా చేసిన తప్పు ఒప్పుకుంటే కనీసం అభిమానుల్లో గౌరవమైనా మిగులుతుంది. ఎవరి కెరీర్లో అయినా ఎత్తుపల్లాలు సహజం. కానీ మానవత్వం, మనిషితనం విషయంలో పతనమైతే మాత్రం చాలా కష్టం. ఆ సంగతి కూడా గ్రహించలేకపోవడం ఖచ్చితంగా సినిమా వాళ్ల తప్పే. అసలు ఓ విషయాన్ని తెగేదాకా లాగడం ఫక్తు వ్యాపారస్తుడి లక్షణం కానే కాదు. ఇక సినిమా లాంటి నేరుగా జనం స్పందనలపైనే ఆధారపడ్డ వ్యాపారానికి అసలే సూట్ కాదు. ఈ కనీస అవగాహన లేకుండా నడమంత్రపు పేరు రాగానే సినీ నటులు రెచ్చిపోతున్నారు. మిగతా వారి సంగతి పక్కన పెడితే సినీ ఇండస్ట్రీలో సీనియర్లను కూడా చులకనగా చూస్తున్నారు. ఎవరికి వారే మేమే తోపులం అని ఫీల్ అయిపోతున్నారు. ఈ అతి పోకడలే పెచ్చుమీరి ఇక్కడి దాకా తెస్తున్నాయి. సినీ రంగంలో కూడా ఎవడిష్టం వాడిదన్నట్లుగా తయారైంది. దీంతో ఎవరు ఎవర్నీ నియంత్రించే పరిస్థితి లేకుండా పోయింది. సినిమా ఇండస్ట్రీలో వివాదం వచ్చినప్పుడల్లా ఈ విషయం రుజువవుతూనే ఉంది. అయితే అది ఇండస్ట్రీ అంతర్గత సమస్యగా ఉన్నంత వరకు పర్లేదు. కానీ సినీ నటుల అతి పోకడ సమాజం మీద పడి జనాన్ని ఇబ్బంది పెడుతుంటే వ్యవస్థలు చూస్తూ ఊరుకోవనే సంగతి తెలుసుకోవాలి. అసలు సినిమా వాళ్లు వాస్తవ ప్రపంచంతో సంబంధం లేకుండా బతికేస్తున్నారు. తమ చుట్టూ మిథ్యా ప్రపంచాన్ని సృష్టించుకుంటున్నారు. ఆ ప్రపంచంలో కేవలం ప్రీ రిలీజ్ ఫంక్షన్లు, సక్సెస్ మీట్లే ఉంటాయి. అక్కడైనా నిజాయితీగా నిజాలు మాట్లాడుకోరు. పరస్పర పొగడ్తలు, సొంత డబ్బా కొట్టుకోవడమే ఉంటుంది. హీరో డైరెక్టర్ని పొగుడుతాడు, డైరెక్టర్ హీరోని పొగుడుతాడు, హీరోయిన్, మ్యూజిక్ డైరెక్టర్ అందరూ హీరో భజనే చేస్తారు. ఇక్కడ పొగడ్తల్లో పొగడ్తలుంటాయి. ఇక్కడ పొగడ్తల్లో ఎవరికి వారే పోటీ పడతారు. విన్నవాళ్లు ఏమనుకుంటారో అనే ఆలోచన లేకుండా వీర పొగడ్తలుంటాయి. సినిమా చేయడమంటే ప్రపంచ యుద్ధం చేసినంత అన్న బిల్డప్ ఇస్తారు. చివరకు అభిమానులు కూడా నవ్వుకుంటారనే స్పృహ లేకుండా పిచ్చి డైలాగులన్నీ మాట్లాడతారు. ఇవన్నీ సమాజ సేవే అంటారు. పైగా తాము అందరికీ స్ఫూర్తినిస్తున్నామని చెప్పుకుంటారు. అసలు నిజమైన స్ఫూర్తి అంటే ఏంటో ఎప్పుడు ఎవర్ని ఎవరు పొగడాలనే ఇంగితం లేకుండా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి అతి పోకడలు పోతున్న వారికి చట్టాలు, చట్టుబండలు, సమాజం, తమ పరిధులు, వ్యవస్థలు, వాటి పనితీరు గురించి ఎలా తెలుస్తుందనే సెటైర్లు పడుతున్నాయి. ఎవరైనా గౌరవం ఇచ్చిపుచ్చుకోవాల్సిందే. అంతేకాని మేము ఎవ్వరినీ కేర్ చేయం, మమ్మల్ని మాత్రం అందరూ నెత్తిన పెట్టుకోవాలనే తీరు తీవ్ర అభ్యంతరకరం. సినిమా వాళ్లు చాలా మారాలి. పాత తరం నటుల ప్రవర్తన తీరును అధ్యయనం చేసి ఎవరికి వారే ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఇక్కడ ఎవరు చేసిన తప్పులేంటో అందరికీ తెలుసు. అయినా సరే సినీ నటులం కాబట్టి వెనక్కి తగ్గం అనడం అహంకారానికి పరాకాష్ట. అలా కాకుండా ఇప్పటికైనా జరిగిందేదో జరిగింది, ఇకపై అలా జరగకుండా మా వంతుగా జాగ్రత్తలు తీసుకుంటామని చెబితే హుందాగా ఉంటుంది. ఇక్కడ ఎవరి గౌరవం తగ్గేది ఉండదు. పైగా గౌరవం మరింత పెరుగుతుంది. కానీ ఆ మాత్రం పరిణితి కూడా సినిమా వాళ్లలో కొరవడటం చాలా బాధాకరం. సినిమా వాళ్ళు ఎప్పుడైనా వినయంగా ఉంటేనే హుందాగా ఉంటుంది. అంతేకాని నోటికొచ్చినట్టుగా మాటలు, ఇష్టారీతిగా వ్యవహారం చేస్తామంటే నడవదు. సినీ నటులు సమాజానికి ఆదర్శంగా ఉండాలి. ఒకరితో చెప్పించుకోకూడదు. ఎవరు అడగకముందే కొన్ని విషయాల్లో బాధ్యత తీసుకోవాలి. చొరవగా ముందుకు రావాలి. కానీ సినిమా విషయాల్లో ఎక్కడా లేని దూకుడు ప్రదర్శించే సినీ నటులు సమాజానికి అవసరమైనప్పుడు కనీస మాత్రంగా కూడా స్పందించకపోవడం దారుణం. ఈ పరిస్థితులపై కొన్నేళ్లుగా అటు ప్రభుత్వంలోనూ ఇటు జనంలోనూ అసంతృప్తి ఉంది. ఈ సంగతి సినీ నటులకు తెలుసు. అయినా సరే వారింకా తమకు అత్యున్నత గౌరవం ఇవ్వాలని కోరుకోవడమే హాస్యాస్పదం. ఎవరికి ఎవరు గౌరవం ఊరికే ఇవ్వరు. అది అడిగితే ఇచ్చేది కాదు, డిమాండ్ చేసి తీసుకునేది కాదు. ఎవరికి వారు స్వచ్ఛందంగా ఇవ్వాల్సిందే. అలా గౌరవం పొందాలంటే పొందే వ్యక్తికి కూడా కొన్ని అర్హతలుండాలి. మరి ఇప్పుడు సినీ నటుల్లో ఎందరికీ గౌరవం పొందే అర్హత ఉందో ఎవరిని వారు ప్రశ్నించుకుంటే వారికే తెలిసిపోతుంది. గౌరవం అనేది కేవలం సెలబ్రిటీలకే కాదు, సామాన్యుడికి, సమాజంలో ఉండే ప్రతి వ్యక్తికి ఉంటుంది. ఈ సంగతి గుర్తించని వారికి గౌరవం గురించి మాట్లాడే అధికారం ఉందా అనేది అసలు ప్రశ్న. సినిమా నటులు ఇటీవలి కాలంలో తమకు వర్తించని విషయాల గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు. సమాజానికి నీతి బోధ చేయడానికి ఉత్సాహం చూపిస్తూ వారు మాత్రం వరుసగా తప్పులు చేసుకుంటూ పోతున్నారు. తమకు ఆనందం వచ్చినప్పుడు అందర్నీ పిలిచి సెలబ్రేట్ చేసుకునే సినిమా వాళ్లు తమ మరో కోణాన్ని మాత్రం ఎవరూ చూడకూడదని శాసిస్తున్నారు. నీ వ్యక్తిగత జీవితం నీ ఇష్టం, కానీ ఓసారి జనంలోకొచ్చాక ఏవైనా అంటామన్నాడో కవి. అలాగే పబ్లిక్ లైఫ్లో ఉన్న సినీ నటులు తమకు తామే గోడ కట్టుకుని బతికేస్తామనడం, కుదరకపోతే జనంపై దాడికి దిగుతామనడం, లేకపోతే ఆ జనానికి ఏం జరిగినా పట్టించుకోనడం కుదరదు. సమాజానికి సినీ నటుల్ని ఏ విషయంలో అయినా నిలదీసే హక్కుంటుంది. దానికి ఖచ్చితంగా వారు జవాబు చెప్పాలి. అసలు నిజంగా అభిమానులపై గౌరవం ఉంటే ఎవరూ అడగకుండానే విషయం క్లియర్ చేయాలి.
అంతేకాని తమను ఎవరూ ఏమీ అడగకూడదనే పొగరుతో వ్యవహరించడం అసలు పద్ధతి కానే కాదు. సినిమా వాళ్ళు కూడా సమాజం నుంచే వచ్చారు. ఈ సంగతి ఎవరూ మర్చిపోకూడదు. కేవలం ఒకే ఒక్క హిట్తో జీవితం మలుపు తిరిగి స్టార్డం వస్తుంది. అలాగే ఒక్క ఫ్లాప్తో వెలుగులీనుతున్న కెరీర్ పాతాళానికి పడిపోతుంది. సినిమా రంగంలో జయాపజయాలు ప్రతి శుక్రవారం మారిపోతాయి. ఈ మాత్రం దానికి సినిమా వాళ్ళు అంతగా మిడిసిపడాల్సిన అవసరం ఉందా అనే ప్రశ్నలు వస్తున్నాయి. నిజానికి సినిమా వాళ్లకంటే గొప్పవాళ్లు సమాజంలో చాలా మంది కనబడతారు. జీవితకాల ఘటనలు సాధించిన వారు, చరిత్రను మార్చేసిన వాళ్ళు, కొత్త చరిత్ర సృష్టించిన వారు కోకొల్లలుగా ఉన్నారు. నిజానికి వీరిలో చాలా మందికి సినీ నటుల స్థాయిలో గౌరవం దక్కడం లేదు. అంత పేరు కూడా రావడం లేదు. కొందరికైతే కనీస గుర్తింపు కూడా దక్కడం లేదు. కానీ సినిమా వాళ్ళు మాత్రం అన్నీ అనుభవిస్తూ కూడా ఇంకా ఏదో తక్కువైనట్టుగా ప్రవర్తించడం సిగ్గుచేటు. అందరికీ వ్యక్తిగత జీవితం ఉంటుంది, అలాగే వృత్తిగత జీవితం ఉంటుంది. ఎవరి వృత్తి కోసమో మరొకరి జీవితంతో ఆడుకునే హక్కు ఎవ్వరికీ ఉండదు. దశాబ్దాలుగా సినీ ఇండస్ట్రీ నడుస్తోంది. ఎప్పటికప్పుడు వచ్చిన రూల్స్ ఫాలో అవ్వాల్సిందే. అంతేకాని మేము అందరికంటే పవర్ఫుల్, మేమే నిబంధనలు డిక్టేట్ చేస్తాం అన్నట్టుగా వ్యవహరిస్తే నడవదు. ఇటీవలి ఘటనలతో వ్యవస్థలు కూడా ఆ విషయం గట్టిగానే చెప్పాయి. ఇప్పటికీ తెలుసుకోకపోతే అది సినిమా వాళ్ల స్వయంకృతమై అవుతుంది. ఎవరికి వారే ఏదో ఊహించుకుని వ్యవస్థలన్నీ తమ కోసమే పనిచేయాలి, జనమంతా తమ పల్లకీలే మోయాలనుకోవడం ఏంటో అర్థం కావడం లేదు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలంటారు. కానీ సినీ నటులు మాత్రం మేము ఆకాశంలోనే ఉంటాం, అసలు నేలను చూడటానికి కూడా ఇష్టపడం అనే పోకడ ప్రదర్శిస్తున్నారు. అది తప్పని చెప్పినా వినడానికి సిద్ధంగా లేరు. సినీ స్టార్డం అనే మత్తులో తూగుతున్నారు. ప్రమాదం అని తెలిసి నిప్పుతో చెలగాటం ఆడుతున్నారు. కొన్నాళ్ల పాటు సినిమాలు చేసుకోవాలంటే వివాదాలకు దూరంగా ఉండాలనే ఆలోచన చేయడం లేదు. ఏదోలా లైన్ టైంలో ఉంటే చాలనే అతి పోకడలు పోతున్నారు. ఎవరైనా జాంతానై అంటున్నారు. ఎవరినీ లెక్క చేయడం లేదు. మాకంటే ఎవరూ గొప్ప కాదని విర్రవీగుతున్నారు. తమకు అవసరమైతే ఒకలా, లేకపోతే మరోలా వ్యవహరిస్తున్నారు. ఎదురు దెబ్బలు తగిలినా పద్ధతి మార్చుకోవడం లేదు. అంతకంతకు మరింతగా బరితెగిస్తున్నారు. డ్రగ్స్ కేసులో వరుస పెట్టి హీరోల పేర్లు బయటకొచ్చిన రోజులున్నాయి. కుటుంబ గొడవలతో రచ్చకెక్కి కొట్టుకున్న సందర్భాలున్నాయి. ఇండస్ట్రీలో స్త్రీలకు రక్షణ కరువై ఉద్యమాలే జరిగాయి. కథలు, ట్యూన్లు కాపీ కొట్టి గొడవపడ్డ సందర్భాలు ఉన్నాయి. ఒక హీరో అభిమానులు మరో హీరోపై బురద చల్లిన సంఘటనలు కోకొల్లలు. ఇదంతా వెలుగు జిలుగుల ఇండస్ట్రీకి మరో చీకటి కోణం. 100 కోట్లకు పెరిగిన బడ్జెట్లు, 1000 కోట్ల కలెక్షన్ల మత్తులో అసలు వాస్తవాలను సినీ జనాలు మరిచిపోతున్నారు. అసలు 100 కోట్ల బడ్జెట్లో సినీ నిర్మాణానికి అవుతున్నదెంత? సామాన్య సినీ కార్మికులకు దక్కేదెంత? స్టార్ల రెమ్యునరేషన్, వాటాల పేరుతో దోచుకుంటున్నదెంత? ఇదంతా బయటపడితే ఇండస్ట్రీ డొల్లతనమేంటో తెలుస్తుంది. సినిమాల్లో సందేశం ఇచ్చే బాధ్యతను ఎప్పుడో గాలికొదిలేశారు. కనీసం మంచి మనుషులుగా అయినా తమ అభిమానులకు రుజువు చేసుకోవాలనే ఆలోచన అసలే లేదు. తామెలా ఉన్నా, ఏం చేసినా నెత్తిన పెట్టుకు మోయాల్సిందే. అది అభిమానులైనా, వ్యవస్థలైనా. ఎవరైనా తమకు ఒక్కటే అంటున్నారు సినీ నటులు. కానీ ఇకపై అలా కుదరదనే సంకేతాలు ఇప్పటికే వచ్చేశాయి. అయినా సరే తగ్గేదేలే అంటే ఎలా తగ్గించాలో మాకు తెలుసంటున్న ఈ వ్యవస్థలు. మరి ఇప్పటికైనా సినీ నటులు తెలివి తెచ్చుకుంటారా, లేకపోతే ఇంకా మత్తులో కూరుకుపోయి మరిన్ని ఇబ్బందులు కొని తెచ్చుకుంటారా అనేది చూడాల్సి ఉంది. చివరిగా చెప్పేది ఒకటే మాట: హుందాగా నడుచుకుంటేనే ఎవరైనా గౌరవిస్తారు. పరిణితి చూపిస్తేనే సమస్యలు పరిష్కారమవుతాయి. తాను పట్టిన కుందేటికి 3 కాళ్లంటే మాత్రం ఇక చెప్పేదేం లేదు. ఏం జరగాలో అదే జరుగుతుంది.